హలో గైస్, నేను మీ చండీకాట్ బిగ్ బాస్ డే 1 రివ్యూ ఇస్తాను ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇంటు ఇట్. మన అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్ చేయమని నాగ్ సార్ పంపితే మనోడు మొత్తం బిగ్ బాస్ టీం అంతా కొట్టుకునేలా ఫింగరింగ్ చేసి వచ్చింది. అసలే మనకంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నాడంటే అందరూ ఎలిమినేట్ సార్, ఎలిమినేట్ విత్ ఇమీడియట్లీ అన్న సరికి బాబు ప్రాంక్ అని చెప్పినా ఇంకా హోస్ట్లకు రాలేదు. మణికంఠకి ఓటు వేసిన వాళ్ళందరి మీద నెగిటివ్ ఒపీనియన్ తెచ్చుకొని కూర్చుంటారు. కట్ చేస్తే మణికంఠ ఒక మాట కూడా అన్నాడు భయ్, అదైతే నాకు కరెక్ట్ అనిపించింది. నిఖిల్ పెద్దలతో ఆర్గ్యూ ఎందుకు, రెస్పెక్ట్ ఇవ్వు అన్నప్పుడు మణి నేను కరెక్ట్ అయితే ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఫైట్ చేస్తా, అవసరమైతే నువ్వు కూడా చేస్తావు, డెఫినెట్గా చూస్తా కదా నేను అని అన్నాడు. మణి డెఫినెట్గా హౌస్లో ఒక ప్లే బాయ్ రోల్ ప్లే చేసినట్టు కనిపిస్తున్నాడు. అండ్ నిఖిల్ బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఒక పెద్ద రాయల్ రోల్ లైక్ శివాజీ ప్లే చేసినట్టు. మన శేఖర్ భాష వేసే స్పాంటేనియస్ మ్యాజిక్ వర్డ్స్ కొంతమందిని పిచ్చెక్కిస్తే ఇంకొంతమందిని ఎవడు రాయుడు ఇంత టాలెంట్గా ఉన్నాడు అన్నట్టు ఉంది. బిగ్ బాస్ బేసిక్ క్రియేషన్ పంపించాడు, టాస్క్ కంప్లీట్ చేసి గ్రాసరీస్ గెలిచే వరకు. సోనియా వర్సెస్ బేబక్క. సోనియా అండ్ బేబక్క కుకింగ్ టీంలో కరెంట్లీ మెంబర్స్. బేబక్క పని చేయట్లేదని సోనియా, అండ్ వాళ్ళు ఇది చేయట్లేదని చెప్పేసి కంప్లైంట్స్ తప్ప సోనియా మటుకు లేచి పని చేయట్లేదు. అండ్ బిగ్ బాస్ ఫస్ట్ ట్విస్ట్, క్యాప్టెన్ ఒక్కడే అయితే గొడవలు తక్కువ అవుతాయని చెప్పేసి 3 చీఫ్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు బిగ్ బాస్. లాంచ్ డే టాస్క్లో గెలిచిన 6 మెంబర్స్ని మధ్యలో ఈ గేమ్ అండ్ విన్ అయిన 3కి ఫస్ట్ టైం చీఫ్ అయ్యే అవకాశం. శేఖర్ వచ్చిన గ్రాసరీస్లోంచి ఆరెంజెస్ తీసుకొని ఆరెంజెస్తో క్యాచెస్ ఆడుతున్నాడు. అండ్ శేఖర్ ఫుడ్తో ఆడడం తప్పు, ప్రజెంట్గా లిమిటెడ్ ఫుడ్ ఉంది, వేస్ట్ చేయొద్దు అని సోనియా అరిచింది. శేఖర్ ఆర్గ్యూ స్టార్ట్ చేశాడు. ఫుడ్ ఏమైనా దేశ జెండాను డిస్రెస్పెక్ట్ చేయడానికి ఫుడ్తో ఆడొద్దని మన రూల్ ఉందా, బుక్లో ఏమన్నా రాసాడా అని ఆర్గ్యూ స్టార్ట్ చేశాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే సోనియా కరెక్ట్ అనిపించింది. బికాస్ మన ఇండియాలో ప్రతి ఒక్కరు ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ రెస్పెక్ట్ ఇస్తారు కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. అండ్ శేఖర్ తన తప్పు మాట్లాడుతున్నాడు అని అర్థమయ్యాక సోనియా మాట్లాడే మాటల్లో నన్ను మనిషి కాదు అని హైలైట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరబ్బా అన్నట్టు సోనియా లాస్ట్ పంచ్ ఇచ్చింది. నీకు తెలిసిన పాలిటిక్స్ ఇక్కడ ఎవరికి తెలుసు అబ్బా అన్నాను. ఫస్ట్ టాస్క్లో నిఖిల్ విన్, సెకండ్ టాస్క్లో నైనా విన్ అయింది. కిరాక్ సీత వర్సెస్ నిఖిల్. నిఖిల్ వేసిన డైలాగ్కి కిరాక్ సీత ఇరిటేట్ అయింది. నా వరకు ఎస్, నిఖిల్ కిరాక్ సీతని పక్కకి వెళ్ళి ఆడుకో అనడం కరెక్ట్ కాదు. బికాస్ వాళ్ళిద్దరి మధ్యలో అంత స్నేహం ఏం లేదు, అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, హౌస్లో క్లోజ్ అవ్వలేదు. అలా చీఫ్గా తీసి పాడేం కరెక్ట్ కాదనిపించింది. థర్డ్ చీఫ్ గెలవడానికి నిఖిల్ అండ్ నైనాకి బిగ్ బాస్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, మిగతా వాళ్ళలో సెలెక్ట్ చేయమని చెప్పేసి. సో శేఖర్ భాష షార్ట్ టెంపర్ అని రిజెక్ట్ చేయడం, బేబక్క హౌస్ని లీడ్ చేయలేదు అని రిజెక్ట్ చేయడం, నబిల్ సైలెంట్గా ఉన్నాడు ఇంకా యాక్టివ్ రాలేదని రిజెక్ట్ చేయడం. సో యష్మి కొంచెం యాక్టివ్గా ఉంది, పార్టిసిపేట్ చేస్తుంది, అందరితో మాట్లాడి పని చేయించుకోగలుగుతారని చెప్పేసి యష్మిని సెలెక్ట్ చేశారు. నాకు తెలిసి నబిల్ అఫ్రీది చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాడు. బికాస్ తనకు గుర్తింపు వచ్చింది కూడా ఫన్ మ్యాన్. బట్ స్టిల్ ఎట్టు పికప్ మోడ్లోనే ఉన్నాడు. ఎస్, కత్తికి లేని కత్తిపీటకు ఎందుకు అన్నట్టు గేమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి లేని బాధ సోనియా నబిల్కి సపోర్ట్ చేస్తూ టాపిక్ ఏకంగా సోనియా వర్సెస్ యష్మి, నిఖిల్, నైనా అయింది. బేసిక్గా సోనియా మన కౌశిక్ లాగా కార్నర్ అవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. హౌస్లో నబిలే కాదు, ప్రేరణ, నవీన్, విష్ణుప్రియ, ఆదిత్య, పృథ్వీరాజ్ వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ డే 1. లెట్ us see. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా చెప్పండి ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు కరెక్ట్గా లేరు.